హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే లంచ్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నానండి. లంచ్లో నేనైతే ఈరోజు తోటకూర ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక సాంగ్ పాడేస్తాను, వినేయండి ఫ్రెండ్స్. నిన్నెలా చేరేదాకా ఎన్నడూ నిదురేరాక కమ్మని కలలోనైనా నిన్ను చూడలేదే, నువ్వెలా కనిపించాక జన్మలో ఎప్పుడూ ఇంకా రెప్పపాటైనా లేక చూడాలనుందే, నా కోసము అన్వేషణ నీడల్ల వెంట ఉండగా కాసేపిలా కవ్వించన నీ మధుర స్వప్నమైలా. ప్రేమ 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 కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం, రెండు కలిసి ఒకసారి ఎదురయ్యే వరమా. ప్రేమ 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 ప్రేమ. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చాలా పోపు పెట్టేస్తున్నాను. అదే కడాయిలో మళ్ళీ తోటకూర ఫ్రై పెట్టేస్తున్నానండి, వేరే కడాయి ఎందుకని. ముందైతే నేను తోటకూర నీట్గా శుభ్రంగా కడిగిసి పెట్టుకున్నానండి, ఒక 2-3 సార్లు కడిగిసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఇసుక అది ఉంటుంది కాబట్టి. తర్వాత అయితే ఆనియన్స్ తీసుకున్నాను, కర్రీ లీవ్స్, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపులు తీసుకున్నానండి. ఇక్కడ నేను ఎండుమిర్చి అయితే కొంచెమే తీసుకున్నాను, ఎందుకంటే మా పాప అయితే కారం ఎక్కువ ఉంటే తిందు, మీరు కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి, చాలా తక్కువ వాటితోనే చాలా బాగా రుచిగా తయారవుతుందండి. ఏ నాన్ వెజ్ సరిపోదు, అంత రుచిగా అంత బాగా ఉంటుందండి తోటకూర ఫ్రై అనేది. మనం చేసుకునే విధానం బట్టే ఉంటుందండి. కొంతమంది ఆనియన్స్ యాడ్ చేయరు, నేనైతే ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను, బాగుంటుందని, మంచి ఫ్లేవర్ వస్తుందని. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను, యాడ్ చేసుకున్నాక బాగా ఫ్రై అయ్యని చెప్పి తోటకూర కూడా యాడ్ చేసుకున్నానండి. కాసేపు తోటకూరని కలపాలండి, ఎందుకంటే మళ్ళీ కింద ఉన్న ఆనియన్స్ అనేవి మాడిపోతాయి కాబట్టి కలుపుతూ ఉండాలి. మూత పెట్టేసుకొని వదిలేసుకోవాలండి కొంచెంసేపు వరకు, ఎందుకంటే అది బాగా మగ్గాలి కాబట్టి, దగ్గర కావాలి కాబట్టి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి తోటకూర ఫ్రై అనేది నాన్ వెజ్తో సమానం అండి, అంత బాగుంటుంది. సాల్ట్ యాడ్ చేసుకున్నాను, పసుపు యాడ్ చేసుకున్నాను, అలాగే నేను ధనియాలు జీలకర్ర వేపిసి పొడి చేసుకుంటానండి. ఆ పొడి ఏ కర్రీస్లో వేసుకున్నా కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పొడి కూడా యాడ్ చేసుకున్నానండి. చూడండి దగ్గరకు వచ్చేసింది, ఇలాగా ఆఫ్ చేసుకోవచ్చు, కానీ మా పాప తినదు కాబట్టి నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటానండి. అలాగైతే కొంచెం కర్రీ అనేది కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి తినడానికి మా పాపకి ఈజీగా ఉంటుందని కారం యాడ్ చేసుకున్నానండి. ఫైనల్గా తోటకూర అయితే రెడీ అయిపోయిందండి, ఇంకా సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.